వివరాలకు వెళ్తే కంటోన్మెంట్ నియోజకవర్గంలోని అంబేద్కర్ బోయినపల్లి మార్కెట్ పేరు ప్రతిష్టలను ఇంకా పెంపొందించేందుకు నూతన పాలక మండలి కృషి చేయాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పిలుపునిచ్చారు. నూతనంగా పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరై చైర్మన్ ఆనంద్ బాబు, వైస్ చైర్మన్ డిబి దేవేందర్, కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. బోయినపల్లి మార్కెట్కు ఎంతో ప్రాధాన్యత ఉందని, దీనిపై రైతులు, వ్యాపారస్తులు ఎంతో మంది ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. మార్కెట్ కమిటీ అభివృద్ధికై పాలక మండలి కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి పనిచేసే ప్రతి నాయకుడికి ఫలితం దక్కుతుందని పేర్కొన్నారు. ఈరోజు వారిని పేరు పరిశీలనలో ఎంతో మంది అప్లికేషన్ పెట్టుకున్నా కూడా, ఎంతో మంది కార్యకర్తలు ఉన్నా కూడా ఆనంద్ బాబు గారికి, దేవుడన్న గారికి పదవి రావడం అంటే వారు కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవలు చేసినందుకు ఒకటి. రెండోది, ఈ మార్కెట్ని ఇంకా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తారు ఈ కమిటీని అనేసి ఈ కమిటీ మెంబర్స్ అందరికీ పదవులు ఇవ్వడం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదే మాదిరిగా గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, మైనంపల్లి హనుమంతన్న గారికి, పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే దీంట్లో 90% నేను ప్రతిపాదించిన పేర్లు, అదే మాదిరిగా ఇంకా మిగతా మంత్రులు, మిగతా మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, జిల్లా ఇన్ఛార్జీలు కావచ్చు, వాళ్ళందరూ పేర్లు ప్రతిపాదించారో దాంట్లో చాలా మంది పేర్లున్నా కూడా దీంట్లో ఎవరైతే అరులు, ఎవరైతే ఈ మార్కెట్ కి యూస్ఫుల్ గా ఉంటుంది, ఈ మార్కెట్ డెవలప్మెంట్ చేయడానికి బాగుంటుందని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది ఒక పార్ట్ అయితే ఈ యొక్క నియామకం వీళ్ళకి అపాయింట్ అయినరు. ఈ రోజు ప్రమాణ స్వీకారం తీసుకున్నందుకు వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే పార్టీకి కష్టపడ్డోళ్ళు, వ్యవస్థకు పనికొచ్చి ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళకి అవకాశం కల్పించింది. ఈనాడు మీ మీడియా ద్వారా యావత్ కంటోన్మెంట్ స్టేట్లున్న సిటీలున్న కాంగ్రెస్ కార్యకర్తలకి, నాయకులకి నేను ఒక విజ్ఞప్తి ఏంటంటే, అందరికీ ఒకటేసారి అన్ని అవకాశాలు రావు. చాలా మంది అరులున్నా కూడా ఇక్కడ కేవలం 14 మందికే అవకాశం ఉంది. కాబట్టి ఈ 14 మందిలో కూడా 9 మంది మన కంటోన్మెంట్ సంబంధించిన వాళ్ళు మిగతా వేరే కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒకటే కాన్స్టిట్యున్సీ కాకుండా ఈ యొక్క మార్కెట్ బోయినపల్లి మార్కెట్ అనేది కేవలం కంటోన్మెంటే కాకుండా స్టేట్ లో కూడా చాలా చోట్లకి జనాలు వస్తారు. చాలా ఇక్కడ వెజిటేబుల్ మార్కెట్ లో నెంబర్ 1 మార్కెట్. కాబట్టి ఈ మార్కెట్ లో గతంలో ఏంటంటే ఈ కాన్స్టిట్యున్సీకే పరిమితం చేసి ఆ పద్ధతి బాగాలేదు. దీన్ని ఇంకా కూడా దీన్ని విస్తీర్ణ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు మాన కాన్స్టిట్యున్సీ కాకుండా వేరే కాన్స్టిట్యున్సీలకు కూడా అవకాశం కల్పించింది. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ని అవమానపరిచిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని సీనియర్ కాంగ్రెస్ నాయకులు దేవని సతీష్ మాదిగా విమర్శించారు. కిషన్ రెడ్డి నిజాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. ఎన్నికల్లో అంబేద్కర్ను 2 సార్లు కాంగ్రెస్ పార్టీ ఓడించలేదు. మనుధర్మాన్ని పరిరక్షించుకోవాలని భావించే హిందుత్వ శక్తులు అంబేద్కర్ని ఓడించాయన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని మోసం చేసింది, 2 సార్లు ఓడించింది, అతన్ని అవమానపరిచిందని చెప్పేసి అని పదే ప్రధానమంత్రి కాంచి మొదలుపెట్టుకుంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న బీజేపీ కార్యకర్త దాకా ఇదే మాట మాట్లాడుతారు. అయ్యా, మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. కిషన్ రెడ్డి గారు, మీరు ఎర్రగా తెల్లగా ఉండి పసిపిల్లోడు అనుకుంటున్నాము, మీ చెంపలు పిండితే పాలు వస్తాయి అనుకుంటున్నాము. కానీ మీరు పసిపిల్లగాడు కాదు, కేంద్ర మంత్రి. అది నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడే మాట ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలుసుకొని మాట్లాడాలి. నిజానికి అంబేద్కర్ గారి కాలంలో, భారతదేశానికి స్వతంత్రం వస్తున్న కాలంలో అంతరాంతరం ఈ దేశంలో ఏ రకంగా విజృంభిస్తున్నదో మీకు అందరికీ తెలుసు. ఆ రోజు నిజానికి ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో, జనసంఘ ఆధ్వర్యంలో గాన భారతదేశానికి స్వాతంత్రం వస్తే అంబేద్కర్ గారితో మీరు రాజ్యాంగాన్ని రాయించే వాళ్ళు కాదు. ఆ కులాన్ని నీచాతి నీచంగా చూసిన వాళ్ళు, దళిత కులాలను నీచాతి నీచంగా చూసిన వాళ్ళు హిందుత్వ శక్తులు. మీరు ఈరోజు మాట్లాడుతున్నారు
అంబేద్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ అవమానపరిచింది, కాంగ్రెస్ ప్రభుత్వం అవమానపరిచిందని. నిజానికి చెప్తున్నా, దళితులకు, అంబేద్కర్కు, పీడిత తాడిత వర్గాలకు న్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని బల్లగుద్ది చెప్తున్నాం మేము. ఎందుకొరకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కనుకనే భారత రాజ్యాంగాన్ని రాసే అవకాశాన్ని అంబేద్కర్ గారికి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆర్ఎస్పీ తన ఫిర్యాదుల్లో ఫార్ములా ఈ రేస్ విషయంలో అసలు ముద్దాయి సీఎం రేవంత్ రెడ్డిని చేర్చాలని రాసుకొచ్చారు. ఫార్ములా ఈ రేస్పై రేవంత్ రెడ్డి తీరు వల్ల తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన అనేక పెట్టుబడులు వెనక్కిపోయాయని ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫార్ములా ఈ రేసులో అవినీతి జరిగిందని, ఇందులో మాజీ మంత్రి కేటీఆర్ పాత్ర ఉందనే కోణంలో విచారణ జరుగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా కేటీఆర్, ఈడీ, ఏసీబీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఈరోజు కేటీఆర్ గారు కాదు ఇందులో నిందితులు, మీరు నిందితులు. మీ వల్ల తెలంగాణకు రావాల్సిన వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పోయినాయి, వేలాది ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు రాకుండా పోయినాయి. ఇలా మీరు మొన్న సంక్రాంతి నాడు కైట్ ఫెస్టివల్ చేసిండ్రు. కైట్ ఫెస్టివల్ కు 3 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిండ్రు తెలంగాణ ప్రభుత్వం. ఇదే మరి పెరేడ్ గ్రౌండ్స్ లో పతంగుల పండుగ చేసిండ్రు. దానికోసం 14 దేశాల నుంచి పతంగులు ఎగిరేసే వాళ్ళని తీసుకొచ్చిండ్రు. వాళ్ళని స్టార్ హోటల్లో ప్రభుత్వం పైసలతోనే పెట్టిండ్రు, వాళ్ళని లగ్జరీ కార్లలో కూడా ప్రభుత్వం పైసలతోనే తిప్పిండ్రు. వాళ్ళని తీసుకొచ్చి 2 నుంచి 3 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టిన ప్రభుత్వం నుంచే. అదే విధంగా మీ ప్రజాపాలన వారోత్సవాల్లో పోయిన డిసెంబర్లో ఎయిర్ షో పెట్టిండ్రు, దానికి కూడా కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టిన విమానాలను తిప్పిండ్రు. అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ అని చెప్పేసి మీరు శ్రీధర్ బాబు ఇదే హైదరాబాద్ నగరంలో పెద్ద సమ్మిట్ ప్రభుత్వ ఖర్చుతో పెట్టిండ్రు. మరి మీరు పెడితేనేమో ఇది టూరిజం ప్రమోషన్ అవుతుంది, మీరు పెడితేనేమో ఎకానమీ ప్రమోషన్ అవుతుంది. మరి కేటీఆర్ గారు ఫార్ములా రేస్ పెడితే అదెట్లా దేశద్రోహం అవుతుంది, అదెట్లా నష్టం అవుతుంది, అదెట్లా కరప్షన్ అవుతుంది? రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పాలి. మీరు అవన్నీ ఆలోచించకుండా మీరు ఆ పాలసీ కొంచెం ఇటు అటు అయి ఉంటే మీరు దాన్ని ఇంప్రూవ్ చేయాలి, ఒక కమిటీ వేయాలి, అసెంబ్లీలో చర్చ జరపాలి, నిపుణులతో చర్చ జరపాలి, న్యాయ నిపుణులతోని లేకపోతే ఆ ఫీల్డ్ లో ఉండే నిపుణులతో చర్చ జరపాలి. ఈ పెట్టుబడి మన రాష్ట్రానికి పోకుండా మన రాష్ట్రానికి వచ్చేటట్టుగా ఏ విధంగా చూడాలి. కానీ మీరు చేసింది ఏంది? ఎవరిని అడగకుండా ఆ అగ్రిమెంట్ కు విరుద్ధంగా మీరు క్యాన్సిల్ చేసిన వదలనే మన 55 కోట్ల రూపాయలు అక్కడ ఇరికినాయి. తమిళనాడు వాళ్ళు తీసుకుంటారు, మన తెలంగాణ నోట్ల మట్టి కొట్టిండ్రు మీ వల్ల. హైదరాబాద్లోని ఫిబ్రవరి 7న జరగనున్న మాదిగల సాంస్కృతిక మహా ప్రదర్శనను విజయవంతం చేయడమే లక్ష్యంగా పోచారం మున్సిపాలిటీ పరిధి అన్నూజిగూడలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సన్నాహక సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం కోట్లాది ప్రజల ఆకాంక్షలను ఒక సాంస్కృతిక కార్యక్రమం ద్వారా లక్ష డప్పులతో మాదిగల గుండె చప్పుడును ప్రపంచం గుర్తించే విధంగా ఈ మహా ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. బీజేపీ కేంద్రంలో ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపిందని, కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా తెలియజేసే విధంగా మన సాంస్కృతిక మహా ప్రదర్శన కార్యక్రమం విజయవంతం చేయాలని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. దేశంలోనే అందరికంటే ముందు వర్గీకరణ అమలు చేస్తామని మాట. 2 గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నమాట. 3 ఆర్డినెన్స్ తీసుకొచ్చి న్యాయం చేస్తామన్నమాట. ఈ 3 మాటలు చెప్పి 4 నెలల 20 రోజులు గడిచిపోయింది. నేను ఇంకొక విషయంలో నమ్మే, మన పట్ల ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలి. మన పట్ల ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకు కలిగి ఉండాలంటే మన సహకారం ద్వారా ఆయన రాజకీయం పైకి వచ్చాడు. మన సహకారం ద్వారా ఆయన రాజకీయం పైకి వచ్చాడు. మన సహకారం ద్వారా రాజకీయంగా పైకి వచ్చాడని నేనంటే మీరు నమ్మకపోవచ్చు, తనే అన్నాడు. ముఖ్యమంత్రి కాకముందు ఆయన 4 పొజిషన్లు వచ్చినాయి. ముందు స్వతంత్రుడిగా జడ్పీటీసీ,
మాదిగ బిడ్డల స్వాతంతో గెలిచారు. 2 శాసన మండలి ఎమ్మెల్సీ. ఆయన గెలుపు కోసం ఇతరుల కాళ్ళు మాదిగ బిడ్డలు పట్టుకొని ఆయన గెలిపించారు. 3 శాసనసభలకు వెళ్ళాడు కొడంగల్ ద్వారా. అందులో మాదిగ బిడ్డల శ్రమ వాళ్ళ త్యాగం ఉన్నదని నేను ఒప్పుకున్నాడు. 4 ఎంపీ. మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆయన సొంత జాతి ఆయనకు అండ ఉన్నదో లేదో ఆయన తెలియదు, కానీ మాదిగ జాతి మాత్రం నిండు మనసుతో ఆశీర్వదించిందనే చెప్పాడు. నేనేమనుకుంటా, కృతజ్ఞత ఉంటాడు అనుకుంటా కదా. ఉప్పల్ నియోజకవర్గంలోని చిలుకానగర్ డివిజన్లో 1.98 కోట్ల నిధులతో హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి పనులకు మేయర్ గద్వాల విజయలక్ష్మి శంకుస్థాపన చేశారు. చిలుకానగర్ డివిజన్లో గల 4 సంవత్సరాల నుండి కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ సూచనల మేరకు అనేక అభివృద్ధి పనులకు నిధులు ఇచ్చి అభివృద్ధి చేయడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ సంవత్సరం చివరిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉండబోతున్నాయని, అయితే ఈ నేపథ్యంలో ఈ 30వ తేదీ నుండి కౌన్సిల్ మీటింగ్ ఉంటుందని చెప్పారు. కౌన్సిల్ మీటింగ్లో కుర్చీలు ఎత్తుతూ గొడవలకి దిగకుండా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల కార్పొరేటర్లు అభివృద్ధి గురించి మాట్లాడాలని మేయర్ పేర్కొన్నారు. ఈ వైకుంఠధామం ఇనాగ్రేషన్ కి రావడం జరిగింది. నేను కానివ్వండి, మా డిప్యూటీ మేయర్ గారు కానివ్వండి, ఇవాళ మా బన్నాల ప్రవీణ్ గీత ఆధ్వర్యంలో మరి మా బన్నాల ప్రవీణ్ గారు అండ్ ఇక్కడ విచ్చేసిన అందరు నాయకులు, అంటే పార్టీలు అతీతంగా వచ్చిన నాయకులందరికీ కూడా మరియు మా జిహెచ్ఎంసీ అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు బన్నాల ప్రవీణ్ గారు వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను 2021 లోపల 2020లోనే ఆ కరోనా టైం లోపల వాళ్ళు నన్ను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అంటే అప్పుడు బేసిక్ ఫెసిలిటీ అనేది ఇక్కడ లేకుండే వాళ్ళు చాలా ఇబ్బంది, అంటే ప్రజలందరూ కూడా ఇక్కడ చిల్కానగర్ వాళ్ళందరూ కూడా మనకు వచ్చి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ గారి చేతుల మీదుగా ఈరోజు స్పెషల్ గా మరి ఏదైతే మేయర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని మరి చిల్కానగర్ డివిజన్ లో పేద ప్రజలు మరి నిజంగా కూడా చాలా పేద ప్రజలు ఉండే ప్రాంతం అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేసుకోగానే మరి 3 కోట్ల రూపాయలు మరి వైకుంఠ ధామానికి వారు ఏదైతే మాకు ఇచ్చినారో మేము వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ జీవితకాలం ఉన్నంత వరకు నేను నిజంగా చెప్తా ఉన్నాను, ఈ జీవితకాలం ఉన్నంత వరకు మరి మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి నేను రుణపడి ఉంటానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. గత 30-40 సంవత్సరాల నుంచి మరి ఏదైతే ఈ వైకుంఠ ధామం ఉన్నదో ఏమాత్రం కూడా వసతులు లేకుండా మరి మినిమం ఇక్కడికి వచ్చే వాళ్లకు కాళ్ళు కడుక్కోవడానికి, నెత్తి మీద నీళ్లు చల్లుకోవడానికి కూడా లేని పరిస్థితి నుంచి ఈ రోజు మరి 3 కోట్ల రూపాయలు మరి మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు మరి ప్రత్యేక చొరవ తీసుకొని మరి స్టాండింగ్ కమిటీలో పెట్టి ఏది ఏమైనా సరే మరి కార్పొరేటర్ గీతా ప్రవీణ్ పదే అడుగుతా ఉన్నది. నేను కూడా ఆ ప్రాంతాన్ని ఎన్నోసార్లు పోయినాను, ఎన్నో రోడ్లు, ఎన్నో డ్రైనేజ్లు, ఎన్నో బాక్స్ కల్వర్ట్లు ఇచ్చినాను, కానీ వైకుంఠ ధామం ఖచ్చితంగా అక్కడ కట్టాల్సిన అవసరం ఉందని చెప్పి అచ్చంపేటలో వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిపై దాడిని వ్యతిరేకిస్తూ ఎల్బీ నగర్లోని ప్రాంతీయ సంయుక్త సంచాలకుల కార్యాలయం ముందు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. టీఎన్జీఓస్ ఏఎంసీ ఉద్యోగస్తుల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు చిలుక నరసింహారెడ్డి, కార్యదర్శి ముక్రం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. రైతులపై దాడులు చేయడం వల్ల గిట్టుబాటు ధరలు రావన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన రైతుల మద్దతు ధర కోసం అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేసి మంత్రి మానిటరింగ్ చేస్తున్నారని ఆరోపించారు. మార్కెట్ కార్యదర్శిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కావద్దని కోరారు. నిన్న అచ్చంపేట మార్కెట్ కమిటీలో అక్కడ మార్కెట్ కమిటీ కార్యదర్శిపై మరి అదేవిధంగా అక్కడ మార్కెట్ చైర్మన్ భర్తపై రైతుల ముసుగులో కొంతమంది వచ్చి శనక్కాయకు ధర పడలేదనే ఇదితోటి నెపంతోటి దాడి చేయడం జరిగింది. అక్కడ ఆ కార్యదర్శి బాగా దెబ్బలు తగలడంతో ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ధర రానప్పుడు మార్కెట్ కమిటీ కార్యదర్శినో పాలక వర్గాన్నో కొట్టడం వల్ల ధరలు రావు. కాబట్టి మేము గత 50 ఏళ్ల నుంచి చూస్తున్నా కూడా ఎప్పుడు కూడా నిజమైన రైతులు వచ్చి మార్కెట్ కమిటీ కార్యదర్శినో ఇటు చైర్మన్లను కొట్టి ధరలు పొందిన సందర్భం ఎప్పుడు లేదు. ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళు ధరలు రానప్పుడు వచ్చి నిరసన తెలియజేసి
అటు రోడ్లపైన కానీ ఇటు మార్కెట్ కార్యాలయం ముందర కానీ నిరసన తెలియజేసి వారికి ధర వచ్చే విధంగా ప్రయత్నం చేయమని చెప్పి మాత్రమే చెప్పేవారు. మేము కూడా ఎప్పుడు కూడా వారికి ధర వచ్చే విధంగా అటు వ్యాపారస్తులతోటి ఇటు కమిషన్దారులతోటి చర్చించి ధరలు ఇప్పించే పరిస్థితిలో ఉండేది. వాస్తవానికి మార్కెట్ కమిటీ ఎప్పుడు కూడా ఒక రైతుకు కానీ ఇటు వ్యాపారస్తుని కానీ మధ్యవర్తిత్వం వ్యవహరించి ఫెసిలిటీస్ క్రియేట్ చేసేదే కానీ ధర అనేది డిమాండ్ని బట్టి వచ్చే విషయం అనేది అటు రైతుకు తెలుసు, ఇటు వ్యాపారస్తునికి తెలుసు, ఇటు మార్కెట్ కమిటీ వాళ్ళకి తెలుసు. కాబట్టి ఎప్పుడు కూడా రైతులు, నిజమైన రైతులు మార్కెట్ కమిటీ వాళ్ళ మీద దాడి చేయడం కానీ మార్కెట్ కమిటీ కార్యాలయం ఫర్నిచర్ ధ్వంసం చేయడం కానీ జరగదు. కరీంనగర్ జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో రైతుల ముసుగులో కొంతమంది ఆ మార్కెట్ కమిటీ కార్యదర్శిపై దాడి చేసిన విధానం చాలా బాధాకరం. ఎందుకంటే అక్కడ దాడిదారుల పద్ధతి చూస్తుంటే ధర రాలేదు కాబట్టి మేము ఆవేదనతో చేశామా అన్నట్టుగా లేదు. ఉద్దేశపూర్వకంగా కార్యదర్శిని గుంజి కొట్టినట్టు కనబడతా ఉంది. కొంతమంది ఆపుతా ఉన్నారు, కొంతమంది కొడతా ఉన్నారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మన వ్యవసాయ మార్కెట్ పరిగిలో కూడా వేరుశనకాయ ధర రాలేదనే సాకుతో కొంతమంది అటు కార్యదర్శిపై అటు కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ ధ్వంసం చేయడం, దాడి చేయడం, వ్యాపారస్తులను రైతులను భయభ్రాంతులకు గురి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. మేము టీఎన్జిఓస్ మార్కెట్ కమిటీ ఉద్యోగుల పక్షాన ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ పెద్దలకు కానీ కోరేది ఏంటంటే ఇటువంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా దయచేసి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ఎక్కడ మార్కెట్ కమిటీలలో ఎక్కడైనా సరే చిన్న సంఘటనలు జరిగినా వాటి మీద కఠినమైన చర్యలు తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకొని మార్కెట్ కమిటీ ఉద్యోగులకు రక్షణ కల్పించాల్సింది. హైడ్రా మరోసారి పంజా విసిరింది. అమీన్పూర్లో హైడ్రా బుల్డోజర్లు రంగంలోకి దిగి అక్రమ నిర్మాణాలను కూల్చివేశాయి. ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా అక్రమ నిర్మాణాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు అందిన వెంటనే హైడ్రా స్పందిస్తూ వాటిని కూల్చివేసే పనిలో పడుతుంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ను హైడ్రా కూల్చివేసింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డికి చెందిన ప్రహారీ గోడను గతంలో అధికారులు కూల్చివేశారు. అయితే తిరిగి మరోసారి అక్కడ ఫెన్సింగ్ను నిర్మించారు. దీనిపై ఐలాపూర్ రామ్ గోపాల్ నగర్, బందంకొమ్ము ప్రాంతాల్లో స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు మరోసారి ఫెన్సింగ్ను కూల్చివేశారు. అమీన్పూర్ చెరువు కబ్జా చేసి నిర్మించిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. అక్రమాలపై వచ్చిన పలు ఫిర్యాదుల ఆధారంగా హైడ్రా అధికారులు విచారణ చేపట్టారు. ఆక్రమణ జరిగినట్లు తేలడంతో కూల్చివేతలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. దీంతో వెంటనే హైడ్రా బుల్డోజర్లు అక్కడకు చేరుకుని కూల్చివేతలు జరిపారు. మేము ఇక్కడ పద్మావతి నగర్ లేఅవుట్ నుంచి మాట్లాడడానికి వచ్చాము. మా లేఅవుట్ని కబ్జా చేశారండి కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆయన అనుచరులు కలిసి కబ్జా చేశారు. మాకు హైడ్రా రంగనాథ్ గారు వచ్చిన తర్వాత ఆయన ద్వారా మేము లోపలికి మా లేఅవుట్లోకి మేము రాగలిగాము. అయినా కానీ మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే మీకు చెప్పినట్లు ఒకసారి మొత్తం కూలగొట్టినా మళ్ళీ తర్వాత మళ్ళీ ఫెన్సింగ్ వేశారు. ఆ ఫెన్సింగ్ వేసిన తర్వాత మళ్ళీ నిన్న వెళ్ళి హైడ్రాకి కంప్లైంట్ చేశాను. చేసిన వెంటనే ఈరోజు ఉదయం 7 గంటలకు వచ్చి ఇక్కడ మొత్తం మళ్ళీ ఫెన్సింగ్ మొత్తం తీశారు. ఫర్దర్గా మళ్ళీ ఆయన ఏం చేస్తారో మాకు తెలియట్లేదు. ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఏ పొలిటికల్ సపోర్ట్ వాళ్ళకు ఉందో అర్థం కావట్లేదండి. దయచేసి ఆంధ్ర పాలిటిక్స్ వాళ్ళు కూడా మాకు ఇక్కడ జరుగుతున్న అన్యాయం చూడండి. మేము ఇక్కడ తెలంగాణలో ఉన్నామండి. ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ విధంగా చేస్తుంటే ఏ పొలిటికల్ లీడర్ వాళ్ళకి సపోర్ట్ ఉన్నారో మాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, మీరు సిస్లార్ లోహిత్ని వెంటేసుకొని తిరుగుతున్నారు. మీకు అందరికీ తెలియజేసేది ఒకటే, మేము ఇక్కడ ఆంధ్ర ప్రజలం కానీ తెలంగాణలో బతుకుతున్నాం. దయచేసి మా ప్లాట్ల జోలికి మీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ వచ్చి రోడ్ చేయొద్దండి. ఇదే మేము కోరుకుంటున్నాం. మీ ప్రభుత్వాన్ని కూడా మీరు అక్కడ చూసుకోండి, ఇక్కడ వచ్చి మా దగ్గర మాత్రం చేయొద్దు. నమస్తే అండి, మాది పద్మావతి నగర్ లేఅవుట్ అండి, అమీన్పూర్ నుంచి. సో లాస్ట్ 4 months బ్యాక్ హైడ్రా వచ్చి డిమాలిషన్ చేసింది. ఇక్కడ సర్వే జరిగింది, ఇంకా ఏడీ సర్వే ఉంది, సర్వే ఆఫ్ ఇండియా ఉంది, అది ఇంకా అవ్వలేదు. అయినా కానీ వీళ్ళు కోర్ట్ ఆర్డర్స్ కూడా లెక్క చేయకుండా
రాంభూపాల్ రెడ్డి అండ్ సిస్లా రమేష్. అక్కడ చూడండి సిస్లా రమేష్ ఎమ్మెల్యే అని ఉంటుంది. వాడి బొంద వాడు ఎమ్మెల్యే కాదు కదా, వార్డు సర్పంచ్గా కూడా తను ఎప్పుడు గెలవలేదు, పెద్ద ఫ్రాడ్. సిస్లా లోహిత్ అనే అతను ప్రజెంట్ ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. అసలు టీడీపీ ఎందుకు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుందో అర్థం కావట్లేదు. మళ్ళీ బ్లాక్ చేశారు, మేము రాకుండా ట్రెంచ్ కొట్టారు. ట్రెంచ్ కొట్టి మా పార్కుల్ని మా లోపలికి వెళ్ళనీయకుండా, మా గుడికి లోపలికి వెళ్ళనీయకుండా, ఇక్కడ అమ్మవారి గుడి ఉంది లోపలికి వెళ్ళనీయకుండా, మా రోడ్లకు వెళ్ళనీయకుండా బ్లాక్ చేశారు. చేసి మమ్మల్ని నానా రకాలకు ఇబ్బంది పెడుతున్నారు. మేము హైడ్రాకి రంగనాథ్ గారికి నిన్న కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు డిమాలిషన్ చేయడం జరిగింది. రంగనాథ్ గారు వాళ్ళ టీంతో వచ్చారు.